ర్యాండమ్ వచ్చేటికి 10 చేయండి. సైజ్ ర్యాండమ్ 10 చేయండి. ఎస్ఎల్పి ఇంటూ కనబడుతుంది కానీ డిస్ప్లే కరెక్ట్గా రావట్లేదు. గ్రిడ్ 100 చేయండి. గ్రిడ్ 100 చేయండి. పార్టికల్ సైజు కొంచెం తగ్గిద్దాం, 12 చేద్దాం. మనం ఇచ్చిన టెస్ట్ ఫ్లవర్స్తో, పార్టికల్ ఫ్లవర్స్తో నిండిపోతుంది. నిండిపోవడం వల్ల మనకి ఎఫెక్ట్ క్లియర్గా ఉంటుంది. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏదైనా మంచి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఎఫెక్ట్ క్లియర్గా కనపడుతుంటుంది. హలో ఫ్రెండ్స్, టెస్ట్లో నుంచి కొంచెం లెటర్ తీసేద్దాం. లోడింగ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నాకు సిస్టమ్ సపోర్ట్ ఇవ్వట్లేదు. అందువల్ల కొంచెం లెటర్స్ తీసేస్తున్నాను. స్టైల్ వచ్చేటికి ఏరియాలు చేస్తున్నాను. బోల్డ్ సెంటర్ తీసుకొస్తున్నాను. ఎస్ఎల్పెన్ టెస్ట్ చేశాను. మెయిన్ కంపోజిషన్లోకి వస్తున్నాను. పార్టికల్ సెక్షన్లోకి వెళ్ళి గ్రిడ్ని ఒక 40 చేస్తున్నాను. ఈ గ్రిడ్ని కూడా 40 చేస్తున్నాను. పార్టికల్ సైజ్ వచ్చేటికి 15 చేస్తున్నాను. మెయిన్ దాంట్లోకి వద్దాము. పార్టికల్ సెలెక్ట్ చేద్దాం. పార్టికల్ సైజ్ 20 చేస్తున్నాను. అండ్ వచ్చేటికి 0 చేస్తున్నాను. ఎస్ఎల్పి అనేది పార్టికల్తో నిండిపోవడం గమనించవచ్చు. ఇంకొంచెం చంపచ్చు పార్టికల్స్ని. ఇంకొంచెం సైజు పెంచుతున్నాను. 25. పార్టికల్ సైజ్ కొంచెం పెరిగింది చూడండి. ఇంకొంచెం పెంచవచ్చు. 30. ఓకే. గ్రిడ్ని ఒక 50 చేస్తున్నాను. థిక్గా వస్తుంది అప్పుడు ఎఫెక్ట్. సైజ్ ర్యాండమ్ కూడా ఒక 25 చేస్తున్నాను. చిన్న పార్టికల్ వచ్చి అడ్జస్ట్ అవుతాయి మిగిలిన ప్లేసుల్లో. ఎస్ఎల్పి థిక్గా రావడం గమనించవచ్చు మీరు. ఫ్లవర్స్తో నిండిపోయింది. బ్యాక్గ్రౌండ్ ఏదో నేను పెట్టాను. ఒకసారి ప్లే కొట్టి చూద్దాం. ప్లే ఆపి టైం ఫ్యాక్టర్, ఫిజికల్ టైం ఫ్యాక్టర్ వచ్చేటికి 2 చేసే ఉందా? ఓకే. ప్లే రైట్ చేయి, మళ్ళీ కొట్టండి ప్లే. పార్టికల్ డౌన్ అవుతుంది చూడండి. బ్యాక్గ్రౌండ్ తీసేయాలి. పార్టికల్ డౌన్ అయ్యి కిందకి మా ఫ్లోర్ని టచ్ అయ్యి బౌన్స్ అవుతాయి. ఆ సిస్టమ్ స్లోగా ఉండటం వల్ల, లోడ్ ఎక్కువ పడటం వల్ల స్లోగా ఉంది. పార్టికల్ మూమెంట్ కదులుతుంది, చాలా స్లోగా కదులుతుంది. పార్టికల్ ఫ్లోర్ టచ్ బౌన్స్ అవుతున్నాయి చూడండి. ఎల్ పైన కొన్ని బౌన్స్ అయిన ఫ్లవర్స్ని మీరు గమనించవచ్చు. ఎస్ దగ్గర కూడా బౌన్స్ అవుతున్నాయి చూడండి. బౌన్స్ అయిన ఫ్లవర్స్ పైకి ఎగరటం. పార్టికల్ లైన్ స్పాన్ కొంచెం పెంచుదాము. పార్టికల్ లాస్ట్లో వచ్చేటికి మొత్తం డ్రాప్ డౌన్ అవ్వట్లేదు. లైన్ స్పాన్ వచ్చేటికి 10 చేస్తున్నాను.
పార్టికల్ ఫర్ సెకండ్స్ కూడా 75 చేస్తున్నాను. లైఫ్ స్పాన్ ఇంకా కొంచెం పెంచుతున్నాను, 15 చేస్తున్నాను. ఎఫెక్ట్ ఇది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు లేయర్లో బ్యాక్గ్రౌండ్ కోసం సాలిడ్ తీసుకోండి, బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఎఫెక్ట్లో ట్రాప్ కోడ్లో పర్టికులర్ యాడ్ చేయండి. ఆర్గానిక్స్ లైన్స్ యాడ్ చేయండి, లేకపోతే గ్రీన్ ఉంటాయి, గ్రీన్ ఆర్గానిక్ లైన్స్ ఉంటాయి. ఆర్గానిక్ లైన్స్ ఆర్టికల్లో ఎమిటర్లో స్ప్రెడ్ 50 చేయండి, 100% చేయండి. ప్లే కూడా చూడండి. లైఫ్ స్పాన్ 10 చేయండి. ఇది బ్యాక్గ్రౌండ్ అప్పుడు సరిపోయింది. ఎఫెక్ట్ క్లియర్గా వచ్చేసింది. దీన్ని రెండింగ్ చేస్తే అయితే మనకి కంప్లీట్ అయింది.